దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, గత సందేశము నేను మే నెల 25వ తేదీన మాట్లాడినప్పుడు మనం ఒక ఆలోచన జ్ఞానం చేస్తాం. ఏమిటి అంటే అభివృద్ధి. దేవుడు మనకి ఈ సంవత్సరానికి ఇచ్చిన థీమ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా క్షేమాభివృద్ధిని జ్ఞాపకం చేసుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. అయితే ఈ దినమున అభివృద్ధి గురించి మరొక ఆలోచన చేద్దాం. అభివృద్ధిలోని దశలు అనే విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. అభివృద్ధిలోని దశలు. అయితే అభివృద్ధి అనే మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఏ రంగమైనప్పటికీ కూడా అభివృద్ధిలో కొన్ని శాశ్వతమైన స్థిరమైన విషయాలు ఉంటాయి. ఏంటి అంటే మొట్టమొదటిగా అభివృద్ధి అనేది అది ఒక ప్రోగ్రెసివ్ యాక్షన్. అభివృద్ధి అనేది ఒక చోట వచ్చి ఒకసారి వచ్చి ఆగిపోయేది కాదు. అది విద్య అయినప్పటికీ, వ్యాపారం అయినప్పటికీ, ఉద్యోగం అయినప్పటికీ ఎదుగుదల అనేది నిరంతరము కొనసాగవలసిన ప్రక్రియ. ఇట్స్ ఎ కంటిన్యూవల్ ప్రాసెస్. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ యాక్షన్. అది నిరంతరము కూడా ముందుకి సాగాల్సినదిగా ఉంది. రెండవ విషయం, అభివృద్ధికి సంబంధించిన మరొక విషయం ఏమిటి అంటే అభివృద్ధి అనేది అది నిత్యము నిరంతరము కనిపించేదిగా ఉంది. ఇట్స్ ఎవిడెన్షియల్ థింగ్. వీ కెనాట్ హైడ్ ఇట్. అభివృద్ధి అనేది మనం దాచలేము. ఒక మొక్కను మనం పాతిన తర్వాత ఆ మొక్కకు మనం ఇస్తున్న సదుపాయాన్ని బట్టి అది అంతకంతకు ఏమవుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి. ఆ పెరుగుదల అనేది అందరికీ కూడా కనిపిస్తుంది. ఆ పెరుగుదల మనము దాచిపెట్టలేము. అభివృద్ధి అనేది అది అందరికీ కనిపించేదిగా, ఎవిడెన్షియల్గా ఉంది. అయితే మరి మనము అభివృద్ధి ఆత్మీయ విషయాలకు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ఆత్మీయ అభివృద్ధి ఎలా ఉంది, మన ఆత్మీయ అభివృద్ధి ఎలా ఉంది, లేదా మన ఆత్మీయ అభివృద్ధిలో మనకి ఏవైతే దశలు ఉన్నాయి, ఏ స్టేజెస్ దాటి మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని ఏదైనా మనం జ్ఞాపకం చేసుకుందాం. దాని కొరకు అపోస్తలుడైన పేతురు రాసిన పత్రికలలో తొలి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అవంతా చదవాల్సిన అవసరం లేదు, కానీ దయచేసి తెరచి పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మనం ఇదే వాక్యంలో నుంచి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. ఈ 12 వచనాల్లో మనము 4 దశలను నేర్చుకుంటాం. అభివృద్ధిలో మనకు ఉండే స్టేజెస్ ఏంటి, దశలు ఏంటి అనేవి ఈ 12 వచనాల్లో మనం చూద్దాం. మొదటి 3 వచనాలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మొదటి 3 వచనాల్లో మనకు ఒక దశ కనిపిస్తుంది. అందరూ కూడా తెరచి దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాను. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి అనే యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మొదటి దశ ఏమిటి ఆత్మీయతలో, ఆత్మీయ అభివృద్ధిలో అంటే ఇది పసిప్రాయం. అక్కడ ఒక మంచి మాట ఉంది మనకి, కొత్తగా జన్మించిన శిశువులను పోలి ఉండటం. మన ఆత్మీయతలో మొట్టమొదటి దశ ఏంటి అంటే పసిప్రాయం. మనకి ఎలాగైతే మన శారీరక దశలో కూడా మొట్టమొదటి దశ ఏమవుతుంది, పసిప్రాయంగానే ఉంది. చిన్న బిడ్డలంగానే మనం పుడతాం, ఎదిగి ఎవరం పుట్టం కదా. మనం ఎట్లా పుడతాము, చిన్న బిడ్డలుగానే పుడతాం. ఒక ఆయన ఒక ఊరిలోకి వెళ్ళి ఆ ఊరికి యొక్క మంచి విషయాలన్నీ చూసి గమనిస్తా ఒక ఆయన దగ్గరికి వచ్చి అడిగాడంట, ఈ ఊళ్ళో ఎవరైనా గొప్ప వాళ్ళు ఎవరైనా పుట్టారా అని అడిగితే లేదు అందరూ చిన్నపిల్లలే పుడుతున్నారు అన్నాడంట. గొప్ప వాళ్ళు ఎవరైనా పుట్టారంటే లేదు, అందరూ కూడా చిన్నపిల్లలే పుడుతున్నారు. సో ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మన దశ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే చిన్నపిల్లలుగా మనం ప్రారంభిస్తాం. వాస్తవానికి ఒక జన్మ జరగాలి, ఒక బర్త్ రావాలి, ఒక శిశువు జన్మించాలి అంటే ఇద్దరు ఉండాలి కదా, తల్లిదండ్రులుగా ఉండాలి. ఒక పురుషుడు స్త్రీ కలిస్తేనే ఒక జన్మ అనేది జరుగుతుంది. ఆత్మీయ జన్మ కూడా 2 విషయాల కలయికల వల్లనే జరుగుతూ ఉంది. మనకి కూడా స్పిరిచువల్ పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు, పరిశుద్ధాత్మ అలాగే దేవుని వాక్యము. వీళ్ళిద్దరూ కలిసి ఒక హృదయంలో ఈ కార్యము జరిగితేనే ఆ వ్యక్తి నూతన జన్మకు నడిపించబడతాడు. నికోదేము ప్రభుతో మాట్లాడుతూ వచ్చినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభువారు వెంటనే ఏమన్నారు, ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించాలి. అక్కడ ఆత్మ కార్యాన్ని మనము చూస్తాం.
రెండవది పేతురు పత్రిక, ఇదే పేతురు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి ఆయన మాట్లాడుతూ అంటారు కదా, పేతురు గారు 22వ వచనంలో, మీరు అక్షయ బీజము వలన పుట్టింపబడిన వారు. కాబట్టి దేవుని వాక్యము మరియు దేవుని ఆత్మ, ఈ ఇద్దరి కలయిక వలన మనలో నూతన జన్మము అనేది జరుగుతూ ఉంది. అయితే రక్షింపబడ్డము దేవుని యొక్క కృపావరమే. రక్షణ అనేది దేవుడిచ్చేది. దానికోసం మనం ఏమీ పాటుపడలేదు. ఆయనే శరీరధారిగా వచ్చి తన ప్రాణాన్ని అర్పించి, ఆయన తన రక్తాన్ని చిందించి మన పాపములను క్షమించి ఆయన రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. కాబట్టి మనం ఏమయ్యాము అంటే ఆ యొక్క రక్షణలోనికి ప్రవేశించాం. దేవుని పని అయ్యింది. ఇప్పటి నుంచి మన పని మొదలవుతూ ఉంది. రక్షణ అనేది దేవుని కార్యమే కానీ అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి అనేది మాత్రము మన కార్యమయ్యింది. ఒకసారి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అభివృద్ధి అనేది ఒక ఆప్షన్ కాదు. గ్రోత్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. గ్రోత్ అనేది ఆప్షన్ కాదు, ఇట్స్ ఏ ఆబ్లిగేషన్. ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ అంటే ఇది ఒక బాధ్యత ఉంది, మన యొక్క బాధ్యత ఉంది. ఎందుకని? ప్రభు తన యొక్క కార్యాన్ని ఘనముగా ఆయన నిర్ణయించి, ఆయన కొనసాగించి, ఆయన ముగించి మనందరి కోసం రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆ ఇచ్చిన రక్షణను మనం ఏం చేయాలి? నిరంతరము కూడా దానిని కొనసాగించాలి, దాని మీద పని చేయాలి అని వర్కౌట్ ఆన్ యువర్ సాల్వేషన్ అనే మాటను మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనము ఆ మాటను చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మరొక మాట దేవుడు చెప్తూ ఉన్నాడు, మీలో ఆ కార్యాన్ని ప్రారంభించింది చివరి దినం వరకు కూడా ఏం చేస్తాడు? ఆయన కొనసాగిస్తూ ఉంటాడు. ఆ కొనసాగించే క్రమంలో మన యొక్క సొంత రక్షణను మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు సేవ్ ఇట్, కాపాడుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్, మనం దాని మీద పని చేయాలి. అక్కడే మనం ఏమవుతున్నామంటే అంతకంతకు మనము వర్ధిల్లుతాము, అభివృద్ధి అనేది కనిపిస్తుంది. దట్స్ వై గ్రోత్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. గ్రోత్ అనేది ఎప్పుడు కూడా అది ఒక ఆప్షన్ కాదు. నువ్వు పెరిగితే పెరుగు, లేకపోతే ఇక్కడ ఆగిపో అని దేవుడు ఎప్పుడూ చెప్పడు. అందరం కూడా ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి అనేది ఆయన యొక్క ఆలోచన అయ్యింది. మరి ఇప్పుడు ఇది ఒక ఆబ్లిగేషన్గా ఉన్నప్పుడు, ఒక బాధ్యతగా ఉన్నప్పుడు, ఇది మనము నిరంతరము కొనసాగించే ప్రక్రియగా ఉన్నప్పుడు మనకు సహకరించే వాళ్ళు ఎవరు అంటే, ఈ మొదటి దశలో మనకు సహకరించేది ఎవరు అంటే దేవుని వాక్యం. మొదటి దశలో మనం సహకరించేది ఎవరు? దేవుని వాక్యం. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో 2 రకాలైన ఆలోచనలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఒకటి విసర్జించాలి, రెండవది ఆపేక్షించాలి. మొట్టమొదటి వచనాన్ని చూద్దాం. 2 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలి. మొట్టమొదటిగా మనం కొన్ని విసర్జించే విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఒక శిశువు పెరగాలి అంటే ఆ శిశువుకి ఒక శుభ్రమైన పాలను మనము అందించాలి. ఉరికిన గాలికి పెరగరు కదా పిల్లలు పుట్టిన తర్వాత, వారికి తగిన ఆహారము అందించాలి. ఈ అందించే క్రమంలో మొట్టమొదటిగా ఎలాగైతే మనం తొలి కీర్తనలో అభివృద్ధి వైపు అడుగులు చూస్తాము, దాంట్లో కూడా ఒక పాజిటివ్ ఎక్స్ప్రెషను, నెగిటివ్ ఎక్స్ప్రెషన్ చూస్తాం. నెగిటివ్ ఎక్స్ప్రెషన్తో స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఎట్లాగంటే మనం ఏదైతే పక్కన పెట్టాలో, మానాలో, వాటి గురించి పేతురు గారు మాట్లాడుతా వీ హ్యావ్ టు పుట్ అసైడ్, లే అసైడ్, పుట్ ఆఫ్ అనే మాటలు మనం చూస్తాం. ఒకవేళ ఇంగ్లీష్ మాటల్లో చూసినట్లయితే అక్కడ ఒక 5 విషయాలు ఉంటాయి. దుష్టత్వము, రెండవదిగా కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు, 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలను కూడా మనం ఏం చేయాలి అంటే విసర్జించాలి. ఆ విసర్జించాలి అనే మాటను ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే కొన్ని ట్రాన్స్లేషన్స్లో లే అసైడ్, పక్కకు పెట్టండి. కొన్ని అదర్ ట్రాన్స్లేషన్స్లో పుట్ ఆఫ్ అంటే మనము తీసివేయాలి అనే 2 ఆలోచనలు ఉన్నాయి. కానీ వాస్తవానికి గ్రీకు మాటను మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే చాలా మంచి అర్థం ఉంటుంది. అక్కడ ఎపోటిథిమి అనే మాట అక్కడ రాయబడింది. ఏంటి ఈ ఎపోతిమి అంటే? దాని అర్థం ఏంటి అంటే, అక్కడ ఆ సమయంలో ప్రోస్లైట్ బాప్టిజమ్స్ అనేవి జరిగేవి. అంటే ఏంటి? యోధా మతానికి ఎవరైనా యోధా మతంలోనికి రావాలి అని అనుకున్నట్లయితే వారిని ఊరికి అంగీకరించేవారు కాదు. వాస్తవానికి యోధా మతం అనేది ఒక మిషనరీ రిలీజియన్ కాదు. మిషనరీ రిలీజియన్ అంటే ఏంటి? ఏదైనా వార్త ప్రకటించి మీరు మా దగ్గరికి రండి అని ఆహ్వానించేది కాదు.
అయితే వారు ఉండగా ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో కొంచెం వారి యొక్క ఆలోచనలు సడలించుకొని వాళ్ళు ఏం చేశారంటే, మీరు యోధా మతంలోనికి రావచ్చు అని చెప్పి కొన్ని సడలింపులు, కొన్ని అమెండ్మెంట్స్ వారికి చేసి వారిని ఏం చేసేవారంటే వారికి బాప్తిసం ఇచ్చేవారు. దాన్నే ప్రోసలైట్ బ్యాప్టిజం అనేవారు. ఈ ప్రోసలైట్ బాప్తిజం అనేది మన బాప్తిజం లాగే ఉండేది. ఎక్కడంటే నీటిలోనికి వెళ్ళేవారు. ఇది ఎలా జరిగేది అంటే, వాళ్ళు ఒక రకమైన బట్టలు, వారు వేసుకున్న బట్టలు ధరించి ఆ నీటి లోపలికి ప్రవేశించేవారు. నీటి లోపలికి ప్రవేశించేవారు. లోపల ప్రవేశించి అక్కడ లోపల బాగా ఇక పూర్తిగా తల మాత్రమే కనిపించేంత లోతుగా వెళ్ళిపోయి వారు వేసుకున్న దుస్తులను అక్కడ తీసివేసి నూతన వస్త్రాలు ధరించి ఇక ఆ కొట్టుకుపోతున్న నీళ్లలో ఆ బట్టలు వదిలిపెట్టేవారు. ఆ కొట్టుకుపోతున్న నీళ్ళల్లో ఏం చేసేవారు, ఆ బట్టల్ని విడిచిపెట్టేసేవారు. ఇంకా పాత బట్టలు తీసుకునేవారు కాదు. అక్కడే ఒక కొత్త రకమైన నూతన బట్టలు వేసుకుని బయటికి వచ్చేవారు. మన బాప్తిసం కూడా ఇట్లాగే జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తాం, ఆ బట్టలు తీసుకెళ్ళి తడి బట్టలు కవర్లో పెట్టి మరలా ఉతికి వాడుకుంటా ఉంటాం. కానీ అంటే నేను బట్టలు వదిలేమని చెప్పట్లేదు, బట్టలు కూడా చాలా కాస్ట్లీ కూడా అయిపోయినాయి. అయితే దానికి ఉద్దేశం ఏంటి అంటే, నా పాత జీవితాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను. ఇక్కడ 5 రకాల విషయాలు ఆయన చెబుతూ వీటిని విసర్జించాలి అని చెబుతూ ఉన్నాడు. దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు. ఈ లిస్టులు, ఇలాంటి లిస్టు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. పౌలు భక్తుడు కూడా చాలాసార్లు ఈ విధమైన లిస్టులు ప్రకటించి వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి, విడిచిపెట్టేయాలి. ఎందుకు విడిచిపెట్టేయాలి? ఇదే మాటను కొలసీ పత్రికలో కూడా ఆయన పౌలు గారు కొలసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఇదే మాట ఆయన మీరు వీటిని విసర్జించాలి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని కూడా ఏం చేయాలి, విసర్జించాలి. ఎందుకు విసర్జించాలి? విసర్జించకపోతే ఏమవుతాయి అంటే, తర్వాత వచనంలో పాలు గురించి మాట్లాడుతున్నాం కదా, ఇవన్నీ విషముతో లెక్క. ఇవన్నీ కూడా ఏంటివి, విషము. ఇప్పుడు విషం మన బాడీలో ఉంచుకుంటే మనం పెరుగుతామా? పెరగం. విషాన్ని బయటకు పంపించాలి, పాలను ఆహ్వానించాలి. ఎప్పుడైతే పాలను ఆహ్వానించుకుంటామో అది అభివృద్ధికి సూచనగా ఉంది. విషం ఎప్పుడు కూడా మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది, నాశనం వైపు, అంతం వైపుకి తీసుకెళ్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక విషం లాంటివి. కాబట్టి వీటన్నిటిని కూడా టాక్సిన్స్ అంటాం కదా, వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి, బయటికి పంపించేయాలి, మానాలి, విడిచిపెట్టాలి, విసర్జించాలి. ఇంకొక మాట ఉంటుంది, పూర్తిగా చంపివేయాలి. వీటిని పూర్తిగా ఏం చేయాలి, చంపివేయాలి. ఎప్పుడైతే మనం వీటిని చంపివేస్తామో అప్పుడే మనం అభివృద్ధి చెందడానికి ఇవి మనల్ని విడిచిపెట్టాయి. ఒకవేళ వీటిని విడిచిపెట్టలేదు అనుకోండి, అదే విషయంతో ఉన్నట్లయితే మన అభివృద్ధికి ఒక స్టంబ్లింగ్ బ్లాక్స్లా ఉంటాయి, అడ్డుబండలు. మన అభివృద్ధికి ఏమవుతాయి, ఇవన్నీ కూడా అడ్డుబండలు, స్టంబ్లింగ్ బ్లాక్స్ అంటాం. వీటిని ఉంచుకొని మనం ఏ విధమైన అభివృద్ధిని కూడా పొందలేము. మన అభివృద్ధి చెందాలి అంటే ఏం కావాలి అంటే, దేవుని వాక్యమైన పాలు కావాలి. మొదటగా విసర్జన గురించి చూసాం. రెండవది ఆపేక్షణ. ఏంటి, మనం దేన్ని ఆపేక్షించాలి అంటే దేవుని వాక్యాన్ని. ఎట్లాంటి వాక్యం? ఇక్కడ రాయబడిన ఒక చక్కని మాట ఉంటుంది, నిర్మలమైన వాక్యం. అన్అడల్టరేటెడ్ వర్డ్ అనే మాటను ఇంగ్లీష్లో చూస్తాం. ఎలాంటి కల్తీ లేనిది దేవుని వాక్యం ఎట్లాంటి కల్తీ లేనిది. అందుకోసమే ప్రకటన గ్రంథంలో ఒక చివరి మాట, చక్కగా మాట రాయబడింది. ఏంటి, దేవుని వాక్యానికి ఏమీ చేర్చకూడదు, దేవుని వాక్యంలో నుంచి ఏమీ తీసివేయకూడదు. ఒకవేళ ఆ మాట కనుక రాయబడకపోతే నేను ఈ రాత్రి చక్కగా పడుకొని దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని చెప్పి ప్రకటన గ్రంథం 23వ అధ్యాయాన్ని మొదలు పెడేస్తాను నేను. కానీ దేవుడు ఏం చెప్పాడు, ఇక దీన్ని మీరు ఏమీ కూడా చేర్చకూడదు. ఎందుకంటే దేవుని వాక్యము పవిత్రమైనది. దేవుని వాక్యం ఏమై ఉంది, పవిత్రమైనది. 12వ కీర్తన 6వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది, యెహోవా మాటలు పవిత్రములు. అవి ఎంత పవిత్రములు అంటే, మట్టి మూసలో వెండి వలె 7 మార్లు కరిగించబడినవి దేవుని మాటలు. ఒకవేళ పాత నిబంధన కాలంలో ఆ వెండిని కరిగించే విధానం కనుక చూస్తే, ఆ యొక్క మట్టి పాత్రలో వేసి దాన్ని ఏం చేసేవారంట, కరిగించేవారు. ఆ కరిగించే విధానం ఏంటి అంటే, ఆ ముడి వెండిని తీసుకుని వచ్చి దాంట్లో ఉన్న మలినం అంతా కూడా అది ఆల్రెడీ ఉంటుంది. దాంట్లో మలినం పోవాలి అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఎట్లాంటిదంటే, దాన్ని పూర్తిగా బాగా మంట పెట్టి మండిస్తూ ఉండేవారు. ఆ మండించే క్రమంలో వీళ్ళకున్న స్టాండర్డ్ ఏంటి అంటే, ఆ వెండి మరుగుతూ ఉన్నప్పుడు దానిలో వీళ్ళ ముఖం పెట్టి
చూడగా వీళ్ళ ముఖం అద్దం అంత స్పష్టంగా కనిపించేంత వరకు కూడా దాన్ని ఏం చేసేవారు? కాలుస్తూనే ఉండేవారు. కాల్చగా దానిలో ఉన్న మలినం అంతా ఏమయ్యేది? బయటకు వచ్చేది. దాన్ని తీసి పక్కన పెట్టేవారు. మరలా కాల్చేవారు. అలాగే ఎన్నిసార్లు చేసేవారంట? 7 సార్లు. 7 సార్లనే కాదు, 7 సార్లు అదండి సంపూర్ణతకు గుర్తుగా ఉంది. ఎన్నిసార్లైనా చేయాలి. ఏంటి వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఏంటి అంటే పూర్తిగా వాళ్ళ యొక్క ముఖం దానిలో కనిపించాలి. అందుకే దేవుని వాక్యం కూడా ఏమై ఉంది మనకి? అద్దం. యాకోబు పత్రిక 1:23 దేవుని వాక్యం ఏమై ఉంది? అర్థమై ఉంది. కాబట్టి దేవుని వాక్యము కల్తీ లేని పాల వంటిది, నిర్మలమైన పాల వంటిది. ఇట్లాంటి పాల వంటి ఈ యొక్క వాక్యాన్ని మనం స్వీకరించి మనం దేని వైపుకి వెళ్ళాలి అంటే అభివృద్ధి వైపుకి వెళ్ళాలి. చాలా ఈ రోజుల్లో అంతా కూడా జంక్ ఫుడ్డే. ఈ రోజులంతా కూడా ఏముంది? జంక్ ఫుడ్ బాగా తింటే మనకేమీ గ్రోత్ రాదు, కానీ ఒబేసిటీయే వస్తుంది. మనకేమీ గ్రోత్ రాదు, కానీ ఏమొస్తుంది? ఒబేసిటీయే వస్తుంది. చాలామంది ఈ రోజుల్లో ఇటువంటి దేవుని వాక్యాన్ని నిర్మలమైన అడల్టరేటెడ్ ఫుడ్ తీసుకోక, మిల్క్ తీసుకోక అంతా జంక్ ఫుడ్డే తీసుకుంటున్నారు. తీసుకోక ఈ జంక్ ఫుడ్ అంతా కూడా ఏమవుతుంది అంటే వాళ్ళకి స్పిరిచువల్ ఒబేసిటీని ఇస్తూ ఉంది. కానీ మనకేం కావాలి అంటే స్పిరిచువల్ ఒబేసిటీ కాదు, కానీ స్పిరిచువల్ మెచ్యూరిటీ కావాలి. ఆత్మీయమైన సంపూర్ణత కావాలి. ఆ ఆత్మీయ సంపూర్ణత ఎక్కడి నుంచి మనకు వస్తుంది అంటే దేవుని వాక్యము నుండి మాత్రమే ఆ ఆత్మీయ సంపూర్ణత వస్తూ ఉంది. ఒకవేళ దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఉన్నామనే అనుకో, మనమేమవుతాము? పిల్లలకి సరైన ఆహారం పెట్టలేదంటే వాళ్ళు విధంగా పెద్దగా ఎదుగుతారా? ఎదగరు. ఉండగా వాళ్ళు ఏమవుతారంటే మరుగుజ్జులు అవుతూ ఉంటారు. డ్వార్ఫ్స్ అంటాం. మనము కూడా దేవుని వాక్యాన్ని పాటించకపోతే, దేవుని వాక్యాన్ని తినకపోతే ఏమవుతాము అంటే స్పిరిచువల్ డ్వార్ఫ్స్ అవుతాం, ఆత్మీయ మరుగుజ్జులము. వాస్తవానికి ఈ పత్రిక రాసే సమయానికి పేతురు భక్తులు రాస్తున్నారు కదా, ఈ పత్రిక పొందుకుంటున్న విశ్వాసులు వాళ్ళకు ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. క్రీస్తు శకం 60-67 మధ్యలో ఈ పత్రిక రాయబడింది. అంటే 30 సంవత్సరాల అనుభవం ఉంది. కానీ వాళ్ళకి ఏం రాస్తున్నాడంటే చిన్నపిల్లలు అనే విషయాన్ని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకోసము అంటే ఆత్మీయ అభివృద్ధి అనేది మన జీవితాల్లో చాలా చాలా ప్రాముఖ్యం. నిజమే, చాలామంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ఆత్మీయ అభివృద్ధిని కలిగి ఉంటారు. చాలామంది విషయంలో ఆ అభివృద్ధి ఎట్లా ఉంటుంది అంటే మొదటి సంవత్సరంలో ఏదైతే అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి మిగతా 29 సంవత్సరాలు కొనసాగుతూ ఉంటుంది. అంటే ఇంకా అంతకు మించి ఎదుగుదల అనేది ఏది కూడా లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది? మనం అంతకంతకు అభివృద్ధి చెందాలి, అంతకంతకు ఎదగాలి, అంతకంతకు దేవుని వాక్యములోనూ అన్ని విషయాల్లో ఎదగాలి. ఎట్లా ఎదగాలి అంటే మొదట మాట చెప్తూ ఉంది, మనం అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏమై ఉంది అంటే దేవుని రుచి చూసే మనం ఇక్కడికి వచ్చాం. ప్రభువుని రుచి చూచి ఇక్కడికి వచ్చాం. గత వారాల్లో మనం జ్ఞాపకం చేసుకున్న 34వ కీర్తన 8వ వచనంలో ప్రభువుని ఏం చూస్తాం? మనము రుచి చూసాం. ఆయన కృపను రుచి చూసాము, ఆయన యొక్క క్షమాపణను రుచి చూసాము, ఆయన యొక్క కనికరాన్ని రుచి చూసాము, ఆయన ప్రేమను రుచి చూసి మనము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రుచి చూసి వచ్చిన మనము అదే స్థాయిలో ఉండక అంతకు మించిన స్థాయిలోనికి ఎదగాలి అనేది దేవుని యొక్క కోరిక ఉంది. కాబట్టి మనము ఈ ఆత్మీయమైన పాలను, నిర్మలమైన పాలను స్వీకరించి ఈ ఆత్మీయతలో మనము ముందుకు సాగాలి. ఇది మొదటి ప్రారంభ దశ, పసిప్రాయము, చైల్డ్హుడ్. ప్రారంభ దశలో మనం దేవుని వాక్యము చేత మనం నింపబడి మన యొక్క డెవలప్మెంట్కి ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ అంటే దేవుని వాక్యం. దీని అవుట్కమ్ ఏంటి అంటే దీని అవుట్కమ్ ఎక్కడికి రావాలి అంటే మెచ్యూరిటీలోనికి రావాలి. దేవుని వాక్యాన్ని స్వీకరించిన తర్వాత, పాల వంటి వాక్యాన్ని స్వీకరించిన తర్వాత మనం ఎక్కడికి చేరుకోవాలి అంటే మెచ్యూరిటీలోనికి చేరుకోవాలి. ఇది మొదటి దశ. రెండవ దశ మనం చూద్దాం. రెండవ దశ 4వ వచనం నుంచి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. రెండవ దశ ఏంటి అంటే మనము ప్రతిష్ఠితమైన రాళ్ళుగా మార్చబడుతూ ఉన్నాం. మొదటిగా పసిప్రాయము, ఆ దశలో నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాము? ప్రతిష్ఠిత రాళ్ళు, కాన్సిక్రేటెడ్ స్టోన్స్ అంటాం.
వాస్తవానికి మనం మొదటి దశను చూసినట్లయితే ఇదంతా కూడా మృదుత్వంగా ఉంటుంది. పసిపిల్లలంగా మాట్లాడితే వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటారు? మృదువుగా ఉంటారు. ఇప్పుడు మృదుత్వం నుంచి దృఢత్వంలోనికి, టెండర్నెస్ నుంచి టెంపర్మెంట్లోనికి మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. రెండో దశ ఏంటి అంటే మనం ఏమవ్వాలి? పసిపిల్లలుగా ఉండిపోతే, ఇప్పుడు మన పిల్లలు పుట్టిన తర్వాత అదే స్థితిలో ఉండాలని మనం కోరుకుంటామా? వయసు పెరిగే కొలది వారు పెద్దగా అవ్వాలి. ఒక 30 సంవత్సరాలు ఉన్నా అదే చిన్న బాబుగా ఉన్నట్లయితే లేదు కదా. మనం ఆ స్థితిలో నుంచి అభివృద్ధి చెందాలి. ఈ అభివృద్ధి చెందే రెండవ దశ ఏంటి అంటే మనమందరము ఏమవ్వాలి అంటే మనందరము కూడా ప్రతిష్ఠితమైన రాళ్ళముగా మార్చబడాలి. మొదటి దశ ఏదైతే ఉందో అది పర్సనల్ డెవలప్మెంట్. ఈ పర్సనల్ డెవలప్మెంట్ నుంచి రెండవ దశ ఇది కాంగ్రిగేషనల్ డెవలప్మెంట్. దీన్ని ఏమంటాం మనము? కాంగ్రిగేషనల్ డెవలప్మెంట్. ఈ దశ చర్చిలోనికి వచ్చేసింది. దేవుని మందిరంగా కట్టబడడం కోసం ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారు అంటే మనల్ని కూడా రాళ్ల వలె మారుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువారు సంఘానికి ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నారు, నేను సంఘాన్ని కడతాననే వాగ్దానం ఎవరిని పిలిచి చెప్పారు? పేతురుకి చెప్పారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పినప్పుడు 18వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. ఈ రాతిపై నేను ఏం చేస్తాను? నా సంఘమును నేను కట్టెదను. ఎప్పుడైతే అక్కడ రాయబడిందో అక్కడే ఈ బిల్డింగ్ అనే ఆలోచన, ఈ కన్స్ట్రక్షన్ అనే ఆలోచన ప్రభువారు అక్కడ ఇచ్చారు. అయితే ఎవరి మీద కడతారు? రాక్ అనగానే అందరూ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారంటే అది నిజంగా పేతురనే అనుకున్నాం. పేతురు అనే మాటకి అర్థం ఏంటి? రాక్, స్టోన్. ఓహో, పేతురు అనే స్టోన్ మీద ఆయన సంఘాన్ని కడతాడేమో అనుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ పేతురు భక్తుడు చెప్తూ ఉంటాడు, అబ్బాయి నేను ఆ రాయిని కాదు, ఆ రాయి క్రీస్తే, ఆ రాయే క్రీస్తే. అందుకే 8వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ రాయి క్రీస్తు అని చెప్పడం కోసమే ఈ వాక్యాలు వచనాలన్నీ పాత నిబంధన నుంచి 118వ కీర్తన 22వ వచనము, యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనము, ఈ వచనాలన్నింటినీ కూడా చెప్పించి ఏం చెప్తూ ఉన్నాడంటే ఈ రాయి నేనే కాదు, ఆ రాయి ఎవరై ఉన్నారు? క్రీస్తే. ఇదే రాయిని ఎవరు చూశారంటే దానియేలు తన దర్శనంలో చూశాడు. దానియేలు 2వ అధ్యాయంలో ఒక పెద్ద విగ్రహం నిలబెట్టబడింది. ఆ పెద్ద రాజ్యాలు కనిపిస్తున్నాయి, బంగారం కనిపించింది, అన్నీ కనిపించిన తర్వాత చివరికి ఎక్కడితో ఆగింది? మనుషులతో చెక్కబడిన ఒక రాయి పైనుండి దిగి వచ్చి ఈ 4 రాజ్యాలన్నిటినీ కూడా తుత్తు నీలుగా చేసేసిన ఆ రాయి ఎవరు అంటే క్రీస్తు. ఆ రాయి క్రీస్తు. మనం ఎప్పుడైతే ఆ రాయితో చేర్చబడుతున్నామో, ఇందాక మనం నేర్చుకున్నాం, ఆ రాళ్ళగా ఉన్న మనము నిర్జీవమైన రాళ్ళం. మనలో ఏముంది అంటే మరణం ఉంది. అపరాధముల చేతను, దోషముల చేతను మనం ఏమై ఉన్నాము? చచ్చిన వారమై ఉన్నామని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇదే మాట రాయబడింది. మనం ఏమై ఉన్నాము? చచ్చిన వారమై ఉన్నాం. కానీ ఈ చచ్చిన వారమైన మనం ఎప్పుడైతే సజీవమైన రాయి అయిన క్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నామో, ఆయనను చేరగానే మనము కూడా సజీవులముగా మార్చబడుతూ ఉన్నాము. మనం కూడా ఏమవుతూ ఉన్నాము? సజీవమైన రాళ్ళుగా మార్చబడుతూ ఉన్నాం. ఈ సజీవమైన రాళ్ళుగా మార్చబడి మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే సంఘాన్ని కడుతూ ఉన్నాం. ఎవరైనా ఒకరు క్రీస్తుని అంగీకరించగానే వాళ్ళు ఏమవుతారు? ఒక రాయిగా మార్చబడి వాళ్ళు వచ్చి సంఘంలో చేర్చబడతారు. ఒక 120 మంది వారు మొట్టమొదటిగా కూర్చుని ఉన్నారు. ఎప్పుడైతే సంఘం ప్రారంభించబడిందో ఒక 3000 మంది రాళ్ళుగా వచ్చారు. మరలా ఒక 5000 మంది, 8000 మంది, అలాగలా సంఘం ఏమవుతూ ఉంది? అభివృద్ధి చెందుతూ ఉంది. పర్సనల్ గ్రోత్ నుంచి కాంగ్రిగేషనల్ గ్రోత్ మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం పర్సనల్ గ్రోత్లో కనుక ఆగిపోయినట్లయితే ఈ యొక్క సంఘ అభివృద్ధిని, కాంగ్రిగేషనల్ గ్రోత్ని మనము చూడలేము. మరి సజీవమైన రాళ్ళుగా చేర్చబడుతూ ఒక మందిరంగా కట్టబడుతూ ఉన్నామంటే దానికి మనకు కావాల్సింది ఏంటి అంటే యూనిటీ. వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ గ్రోత్? యూనిటీ. మొదటి అవుట్కమ్ ఏం చూస్తాము? మెచ్యూరిటీ చూస్తాము. రెండవ అవుట్కమ్ ఏమిటిది? యూనిటీ. దీనికి ఎవరు కారణం? మొదటి కారణం ఎవరయ్యారు? దేవుని వాక్యం అయ్యింది. రెండవ కారణం ఎవరు అంటే చీఫ్ కార్నర్ స్టోన్ క్రీస్తే. ఈ అభివృద్ధి ఎవరు కలిగిస్తారు? ఈ అభివృద్ధికి ప్రోత్సాహపరిచేది, మనల్ని ముందుకు నడిపించేది ఎవరు? క్రీస్తే. ఎట్లాగా అంటే ఆయనే పునాదిగా ఉండి మనలను చేర్చుకుంటారు. నాకు ఆలోచన వస్తూ ఉంటుంది. నిజమే, మనందరము కూడా రాళ్ళంగా ఒక్కొక్క రాయిగా వచ్చి చేర్చబడతా ఉన్నప్పుడు నాలా నల్లగా ఉన్నవాడు, మరొకటి తెల్లగా ఉన్నవాళ్ళు
కొంచెం లావుగా నాలాగా ఉన్నవాడు, లేదా సన్నగా ఉన్నవాడు, వీళ్ళందరం కూడా ఒకే షేప్లో లేము కదా. మరి ఒకే షేప్లో లేనప్పుడు యూనిటీ ఎట్లా వస్తుంది అంటే దాని గురించి మనం బాధపడే పని లేదు. కట్టేది ఎవరు? క్రీస్తు. దీన్ని సుందరంగా మార్చేది ఎవరు? క్రీస్తు. మన ఆత్మీయతలు కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. కొంతమంది మనము మిగతా వారి వంటి గొప్ప ఆత్మీయ స్థితి లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ పునాది రాయి యొద్దకు చేరుకుంటామో, ఆ కార్నర్ స్టోన్ యొద్దకు చేర్చుకుంటామో, ఆయనే మనలను కట్టి మనకి షేప్ ఇచ్చేది కూడా ఆయనే. మనకి షేప్ ఇచ్చేది కూడా ఎవరవుతారు? ఆయనే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల వరకు చూద్దాం. ఒకసారి తిరుగుద్దాం ఆ మాటలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. తర్వాత వచ్చిన 21వ వచనము, ప్రతి కట్టడము ఆయనతో చక్కగా అమర్చబడి. ఈ చక్కగా అమర్చబడి అనే మాటే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎట్లాగా? హెచ్చు తగ్గులున్నా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకోసం? కట్టేది ఎవరు? ఆయనే. చక్కగా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన అమర్చి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఒక పరిశుద్ధమైన ఆలయముగా ఆయన మారుస్తూ ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధ ఆలయంగా సజీవమైన రాళ్ళుగా మనం అమర్చబడే ప్రక్రియలో ఒక మాట అక్కడ రాయబడింది. ఒకసారి మరలా పేతురు పత్రిక దగ్గరికి వద్దాం. పేతురు పత్రిక 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులముగా మనం నాట్ ఓన్లీ స్టోన్స్, వీఆర్ ప్రీస్ట్స్. మనం ఏమై ఉన్నాము? కేవలం రాళ్ళం మాత్రమే కాదు కానీ మనం ఏమయ్యామంట? ప్రీస్ట్స్, అంటే యాజకులముగా మార్చబడ్డాం. 9వ వచనంలో కూడా ఇదే ఆలోచన మనం చూస్తాము. అయితే 9వ వచనంలో ఉన్నదానికి 5వ వచనం ఉన్నదానికి ఒక వ్యత్యాసం అనేది ఉంది. మనం ఏమై ఉన్నాము అంటే యాజకులుగా మా దేవుడు మారుస్తున్నాడు మనల్ని. సిన్నర్స్గా ఉన్న వాళ్ళని ఆయన ఏం చేశాడు? స్టోన్స్గా మార్చాడు. సిన్నర్స్గా ఉన్న వాళ్ళం మనం ఏమయ్యాము? స్టోన్స్గా అయ్యాం. ప్యాగన్స్గా ఉన్న వాళ్ళం ఇప్పుడు ఏమయ్యాము అంటే ప్రీస్ట్స్ అయ్యాం. అన్యులుగా ఉన్న వాళ్ళం ఇప్పుడు ఏమయ్యాము? యాజకులుగా అయ్యాం. దేనికోసం అంట? ఈ దేవుని మందిరములో మనం ఏం చేయాలి అంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఒకవేళ పాత నిబంధన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందరూ యాజకులు అయ్యే స్థితి లేదు. కేవలం అహరోను నుంచి వచ్చిన లేవి గోత్రికులు మాత్రమే ఏమవుతారు? యాజకులు అవుతారు. కానీ ఇక్కడ ప్రభువారు అన్నారు, ఎప్పుడైతే మనం ఈ ముఖ్యమైన మూలరాయికి చేరుకుంటామో మనందరము ఏమైపోతున్నామంట? యాజకులం అయిపోతున్నాం. అక్కడ ఇంకొక చక్కని మాట ఉంటుంది, రాజులైన యాజకులు అనే మాట ఉంటుంది. వాస్తవానికి పాత నిబంధన కాలంలో రాజులు ఎవరు యాజకులు కాలేదు. రాజులు ఎవరు కూడా యాజకులు కాలేదు. ఒక ఆయన ట్రై చేశాడు, ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. ఉజ్జియా అనే రాజు ఏం చేశాడు? మందిరంలోకి వెళ్ళి యాజకుడు చేయాల్సిన పని చేయాలనుకున్నాడు, కానీ అతనికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఏదైతే అక్కడ నిషేధించాడో ఇక్కడ అందరికీ అనుమతించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ అనుమతించబడింది, అక్కడ నిషేధించబడింది, ఇక్కడ అనుమతించబడింది. మనం అందరం కూడా ఏమయ్యామంట? యాజకులం అయ్యాం. ఈ యాజకులంగా ఉన్న మనం ఏం చేయాలి? మనం ఏం అవ్వాలి అంటే బలులను అర్పించాలి. ఎట్లాంటి బలులు? పాత నిబంధన కాలంలో 5 రకాల బలులు ఉన్నాయి. లేవికాండం 1 నుంచి 5 అధ్యాయాలు చూసినట్లయితే 5 రకాల బలులు: దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 రకాల బలులు అర్పించాలి. రక్తం చిందించాలి వాటిల్లో. కానీ క్రీస్తు ప్రభువు తన రక్తం చిందించిన తర్వాత ఇక మళ్ళీ రక్తం చిందించే పని ఏమీ కూడా లేదు. మరి మనం ఏం బలులు అర్పించాలి? మనం ఏం మేకలను కొనక్కర్లేదు, గొర్రెలను తోలుకొని రావక్కర్లేదు. కానీ మనం కూడా అర్పించే 5 రకాల బలులు నూతన గ్రంథంలో, నూతన నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి బలి ఏంటి అంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనము, మనమే బలి, సజీవ యాగముగా దేవునికి అనుకూలమును పరిశుద్ధమునైనా సజీవ యాగముగా మిమ్మల్ని మీరే సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి నేను బతిమాలుకొనుచున్నానని పౌలు భక్తుడు రాయిగా అక్కడ మనం మొదటి బలిని చూస్తాం. ఏంటి మనం అర్పించే మొదటి బలి అంటే మనల్ని మనమే అర్పించుకోవాలి. మనం యాజకులం అయిన తర్వాత మనం ఏమవ్వాలి అంటే మనమే యాజకులంగా ఉండి మన శరీరాన్ని, మన దేహాన్ని దేవునికి అర్పించాలి. ఇది మొదటి అర్పణ. రెండవ అర్పణ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. అక్కడ మన జిహ్వ ఫలము, మన నోటి ద్వారా చేసేది ఏదైతే ఉందో ఆ స్తుతి అనేది కూడా ఏమవుతుందంట? మనం అర్పించాల్సిన మరొక బలి లేదా యాగము.
అదే రెండవ బలి. మూడవది అక్కడే రాయబడింది 16వ వచనం, ఉపకార ధర్మము. 16వ వచనం, 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకార ధర్మం అంటే మనం చేసే గుడ్ వర్క్స్, మన మంచి పనులు కూడా మూడవ బలి అయి ఉన్నాయి. ఎన్ని బలులు చూస్తాం మనం? 3. మొట్టమొదటిగా మన దేహం, మూడవదిగా ఉపకార ధర్మం, 4వది మనం దేవునికి ఏమైతే అర్పణ ఇస్తూ ఉన్నాము, అది సమయం కావచ్చు, మన శక్తి కావచ్చు, మన ధనం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక యాగముగా మనము అర్పిస్తున్నాం కాబట్టి ఇది 4వ అర్పణ. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో సంఘం అంతా సేకరించి ఒక ధనాన్ని పౌలు భక్తుడి దగ్గరికి పంపిస్తే పౌలు భక్తుడు ఏమన్నాడు? ఇది దేవునికి ఇంపైన సువాసన కలిగిన యాగము అని అన్నాడు. చివరిదిగా 5వదిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది ఏంటి అంటే దేవుని యొద్దకు మనం నడిపించే ఆత్మలు కూడా ఆయనకి అర్పణగా ఉన్నాయి. దేవుని యొద్దకు మనం నడిపించే ఆత్మలు కూడా ఏమయ్యాయంట? దేవునికి అర్పణగా ఉన్నాయి. రోమాపత్రిక 15వ అధ్యాయము 16వ వచనములు, 15వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే అన్యజనులు అను అర్పణ, అన్యజనులు అను అర్పణ. మనము ఈ 5 రకాల బలులను మనం ఇప్పుడు ఖచ్చితంగా జరిగించాలి. ఎందుకోసము అంటే ఎప్పుడైతే మనం ఈ బలులు అర్పిస్తూ ఉన్నామో మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటూ ఉన్నాము. రాళ్ళముగా ఉన్న మనం ఏమవ్వాలి అంటే వర్షీపర్స్గా మారాలి. రాళ్ళముగా ఉన్న మనం ఏమవ్వాలి? ఇప్పుడు వర్షీపర్స్గా మారాలి. మన చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి ఇప్పుడు మనం ఇప్పుడు ఏమవుతున్నాము అంటే వర్షీపర్స్గా మారుతూ ఉన్నాం. వర్షిపర్స్గా మారి ఈ యొక్క క్రియలన్నింటినీ కూడా జరిగించి మనము సంఘములో ఒక ఐక్యతను తెచ్చే వారముగా ఉండాలి. ఇవన్నీ జరిగించేది ఎవరు? మనల్ని ప్రోత్సాహపరిచేది ఎవరు అంటే మన ముఖ్యమైన, అనుకూలమైన, పరిశుద్ధమైన, అంగీకరించబడిన దేవుడే. ఆ రాయిగా ఉన్న క్రీస్తే మనల్ని ఈ అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. రెండవ అభివృద్ధి మనం చూస్తాం. దీన్ని ఏమంటున్నాం మనము? కాంగ్రిగేషనల్ గ్రోత్. పర్సనల్ గ్రోత్ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము? కాంగ్రిగేషనల్ గ్రోత్లోనికి వచ్చాం. దేవుడు అక్కడతో ఆపేయలేదు. ఈ కాంగ్రిగేషనల్ గ్రోత్లో నుంచి నేషనల్ గ్రోత్లోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మనం ఇంకా ఏమవ్వాలంటే ఇప్పుడు నేషనల్ గ్రోత్లోనికి రావాలి. అబ్రహాంను ఒక్కనే పిలిచి ఇదిగో నీ కుటుంబాన్ని దీవిస్తానని చెప్పలేదు. నీ ద్వారా ఏం చేస్తాను? నేను అనేక జనములను చేస్తాను, ఆశీర్వదిస్తాను, అనేక జనములను తయారు చేస్తాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ, ఆదికాండం అంతా చూస్తే ఎంతమందికి చూస్తాము అంటే ఒకే ఫ్యామిలీ. అదే ఎక్సోడస్కి నిర్గమాకాండంకి వచ్చినప్పటికీ లెక్క పెట్టలేనంతమంది ఎక్కువైపోయారు. దేవుడు ఏం కోరుతా ఉన్నాడు? అబ్రహాం అనే సింగిల్ పర్సన్ని తీసుకొచ్చి, ఒక ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చి ఒక నేషనల్ గ్రోత్ని మనము గమనించగలము. ఇప్పుడు మనం ఏమవ్వాలి? 3వ దశ ఏంటి అంటే ఈ 3వ దశ ఎక్కడికి వెళ్తూ ఉన్నాం మనము అంటే నేషనల్ గ్రోత్లోనికి వెళ్తున్నాం. స్టేజెస్ మనకు గ్రహించగలుగుతున్నారా మీరు? అర్థమవుతుందా మీకు? మొట్టమొదటిగా పర్సనల్ గ్రోత్ని మనం చూస్తాం, పసిప్రాయం. రెండవదిగా కాంగ్రిగేషనల్ చర్చ్ గ్రోత్. మూడవది నేషనల్ గ్రోత్. 9-10 వచనాలు చదువుదాం. పేతురు పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఈ 3వ స్టెప్ ఏంటి? 3వ స్టేజ్ ఏంటి అంటే మనం ఏమవుతున్నాము అంటే పరిశుద్ధ జనాంగముగా ఏర్పాటు చేయబడ్డాం. చూజన్ జనరేషన్ అని పిలుస్తాం. మనం ఏమయ్యాము ఇప్పుడు? చూజన్ జనరేషన్. ఈ చూజన్ జనరేషన్గా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని మనలో ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటా ఉన్నాడు అంటే మనము ఇప్పుడు ఏర్పాటు చేయబడిన వారముగా ఉన్నాం. వాస్తవానికి మనం ఏమి ఏర్పాటు చేయబడిన వారము కాదు. ఈ యొక్క ఆశీర్వాదం ఎవరిదయ్యింది? ఇశ్రాయేలీయులదయ్యింది. నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనంలోను, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 7-8 వచనాల్లోనూ ఏ మాటలు మనం వారి కోసం చూస్తాం. దేవుడు వాళ్ళని ఏం చేసుకున్నాడంట? వాళ్ళని పరిశుద్ధ జనాంగముగా ఏర్పాటు చేసుకున్నాడు. మీరు నా సొత్తు అని చెప్పారు, కానీ వారు ఏం చేశారు? దేవుణ్ణి తిరస్కరించారు.
దేవుని తిరస్కరించిన తర్వాత దేవుడు ఊరుకోలేదు, కానీ దేవుడు మరలా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన యొక్క ఏర్పాటు ఎప్పటి నుంచి ఉందంట? మన యొక్క ఏర్పాటు మనం పుట్టక ముందు నుంచి కూడా ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో అది కలిసి ఉంటుంది ఆ మాట. మనం అక్కడ ఏర్పాటు అనేది, మన ఏర్పాటు ఎప్పుడుంది? భూమికి పునాది వేయబడక ముందే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇదే ఆలోచన మనం చూస్తాం. దేవుడు మనల్ని ఎప్పుడు పిలిచాడు, ఎలా పిలిచాడు అంటే ఆయన భూమికి పునాది వేయబడక ముందే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి మనలో ఉన్న అర్హత ఏంటి? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి మనలో ఉన్న అర్హత ఏంటి? మనం ఏమన్నా గొప్పవాళ్ళమనా, మనం ఏమన్నా మంచి వాళ్ళమనా, మనలో ఏదైనా మేలుందనా, మనలో ఏదైనా మంచి ఉందనేది కాదు. కానీ 10వ వచనం చెప్తూ ఉంది, మీరు ఒకప్పుడు ప్రజగా ఉండకపోతే ఇప్పుడు ప్రజగా ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి? మనం ఏమై ఉన్నాము అంటే కేవలము ఆయన యొక్క కనికరమును బట్టి ఏర్పాటు చేయబడ్డాం. ఇక్కడ ఈ మందిరంలో, ఏ మందిరంలో అయినా కానీ మనం బై ఛాన్స్ లేము. వీఆర్ నాట్ హియర్ బై ఛాన్స్, బట్ బై చాయిస్ వీఆర్ హియర్. దేవుడు మనలను ఎన్నుకున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఏదో ఇప్పటికే బై ఛాన్స్ ఏదో వెళ్తా వచ్చామని కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ సమయంలో, ఈ మందిరంలో ఇక్కడ ఇలాగ ఉండి వాక్యం వినగలుగుతున్నాము అంటే అది కేవలము దేవుని యొక్క ఏర్పాటు. వీఆర్ నాట్ హియర్ బై ఛాన్స్, బట్ బై చాయిస్ ఓన్లీ వీఆర్ హియర్. కేవలము దేవుడు ఏర్పాటు చేసుకోబట్టి మాత్రమే మనం ఇక్కడ ఉండగలిగాం. ఈ ఏర్పాటు చాలా గొప్పది. ఎందుకు గొప్పది అంటే, వాస్తవానికి ఒక మార్కెట్కి వెళ్ళి మనం వెజిటబుల్స్ కొనడం స్టార్ట్ చేస్తాం. మిగతా కూరగాయలు ఎలాగున్నా కానీ వంకాయల దగ్గరకు వచ్చినప్పుడు మరింత జాగ్రత్త పెరుగుద్ది. వంకాయల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా ఎన్నుకుంటాం. దానిలో ఏమైనా పనికిరాని ఉన్నాయా, పుచ్చులు ఉన్నాయా, పురుగు పట్టినవి ఉన్నాయా, అన్నీ సెలెక్ట్ చేసుకుని, అన్నీ చూసుకుని, ఏదీ లేని, మచ్చలు లేని ఒక మంచిది ఎన్నుకుంటాం. మరి దేవుని సెలక్షన్ ఏంటి ఇట్లా ఉంటుంది? ఒకవేళ దేవుడు నిజంగా అట్లాంటి వారిని ఎన్నుకోవాలి అంటే కనుక మనం ఆయన ఎన్నికలోనికి వస్తామా? ఆయన ఏర్పాటులోనికి వస్తామా? రాము కదా. దేవుని యొక్క కనికరము చొప్పున మాత్రమే, దేవుని యొక్క కనికరం చెప్పిన ఈ యొక్క గ్రోత్లో, ఈ నేషనల్ గ్రోత్లో మనల్ని ముందుకు నడిపించేది ఏంటి అంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్. ద గ్రేస్ ఆఫ్ గాడ్. మనం ఏమవ్వాలి అంటే ఆ అపరిశుద్ధమైన లోకములో నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని పరిశుద్ధమైన జనాంగంగా ఆయన మార్చాడు. మనం ఇప్పుడు ఏమై ఉన్నాము అంటే పరిశుద్ధమైన జనాంగముగా మార్చబడి ఉన్నాం. వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ గ్రోత్? ద అవుట్కమ్ ఆఫ్ దిస్ గ్రోత్ ఈజ్ ప్యూరిటీ. మొట్టమొదటిగా మెచ్యూరిటీ చూస్తాం, రెండోదిగా యూనిటీ చూస్తాం, మూడోదిగా ఏమవుతున్నాం? మనము ప్యూరిటీలోనికి నడిపించబడుతున్నాం. ఈ గ్రోత్ యొక్క అవుట్కమ్ ఏమవ్వాలి అంటే, ఈ గ్రోత్ యొక్క ఫ్యాక్టర్ ఏంటి? నడిపించేది ఎవరు అంటే దేవుని కృప. ఈ దేవుని కృప మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే, దేవుని కృప మనల్ని రక్షించింది. ఈ రక్షించిన కృప మనకు బోధిస్తుందని తీతు పత్రిక 2వ అధ్యాయం 11-14 వచనాలు మనం చూసినట్లయితే కృప చేసే 3 కార్యాలు అక్కడ మనకు కనిపిస్తాయి. గ్రేస్ సేవ్స్ అస్, గ్రేస్ స్కూల్స్ అస్ అండ్ గ్రేస్ సెపరేట్స్ అస్. గ్రేస్ ఏం చేస్తుంది? మొట్టమొదటిగా మనల్ని రక్షిస్తుంది. కృప ఏం చేస్తుంది? రెండవదిగా మనకి బోధిస్తుంది. గ్రేస్ స్కూల్స్ అస్ అంట, మనకి ఏం చేస్తుంది? గ్రేస్ బోధిస్తుంది. మూడవదిగా గ్రేస్ సెపరేట్స్ అస్, మనలను ప్రత్యేకపరిచి మనలను పరిశుద్ధ జనాంగముగా మారుస్తుంది. ఎప్పుడైతే మనం పరిశుద్ధ జనాంగంగా మార్చబడ్డామో మనం ఏం చేయాలి? 9వ వచనం ఒక్కసారి చూద్దాం. 9వ వచనం మనం ఒకసారి చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలి. అంటే వర్షీపర్సంగా ఉన్న మనం ఇప్పుడు విట్నెసెస్గా మారాలి. రెండవ అభివృద్ధిలో మనం ఏం చేసాము? వర్షిపర్స్గా ఉన్నాం. ఈ వర్షిపర్స్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే విట్నెసెస్గా మారాలి. విట్నెసెస్గా మారి ఏం చేయాలి అంటే దేవుని యొక్క గుణలక్షణాలను ప్రచురం చేయాలి. మొదటిగా మనము ప్రైజ్ చూసాం. ఆ ప్రైజ్లో నుంచి ఇప్పుడు మనం ఏం చూస్తూ ఉన్నామంటే ప్రొక్లమేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రచురము చేయాలి. ఎప్పుడైతే ఆయనకు సొత్తుగా మార్చబడిన మనము ఆయన యొక్క గుణలక్షణాలను, ఆయన యొక్క గుణాతిశయాలను మనం ఏం చేయాలి అంటే ఇతరులకు ప్రకటించే వారముగా ఉన్నాం.
మన యొక్క ప్రకటన కేవలం మన నోటితో మాత్రమే కాదు, కానీ మన జీవితంతో మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఎట్లాగా అంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి పిలువబడ్డామంట? చీకటిలో నుండి పిలువబడ్డాం. ఎక్కడి నుంచి పిలువబడ్డాం? చీకటిలో నుండి. మనం మునుపు ఏమై ఉన్నాము? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చెబుతుంది, మనం ఏమై ఉన్నాం ఇదివరకు అంటే చీకటి అయి ఉన్నాం. మన క్రియలన్నీ అంధకార క్రియలు. మన హృదయం ఏమైపోయింది? చీకటి అయిపోయింది. మన కళ్ళు ఏమైపోయినాయి? ఆత్మీయ అంధకారం వచ్చేసింది. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ లోకదేవత మనకి ఏం కలగజేస్తున్నాడు? గుడ్డితనం కలగజేయబట్టి మన కళ్ళన్నీ మూసుకుపోయాయి, అందులో అయిపోయాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు మనం చూసుకున్నట్లయితే మన హృదయము అంధకారం అయిపోయింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17, 18 వచనాలు చూసుకున్నట్లయితే మన మనసు అంధకారం అయిపోయి, ఇవన్నీ కూడా ఏమైపోయాయి? చీకటి చీకటి చీకటి. మనమంతా చీకటి అయిపోయి మనకి చీకటి అంటేనే ఇష్టమైపోయింది చివరికి. కానీ అట్లాంటి చీకటిలో నుండి దేవుడు ఏం చేశాడు? మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చి మనల్ని వెలుగుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. మనం ఏమయ్యామంటే ఇప్పుడు వెలుగై ఉన్నాం. మీరు లోకానికి వెలుగు. వెలుగుని ఎవరో కూడా ఆపలేరు. మీరు దీపాన్ని వెలిగించి మంచం కింద కొంచెం కింద కాదు, కానీ ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీదనే పెట్టాలి. ఈ దీపస్తంభం మీద ఉన్న వెలుగు అందరికీ కనిపించాలి. మన జీవితం సాక్షార్థమై అందరూ కూడా మన జీవితాన్ని చూసి దేవుని వైపుకు నడిపించబడాలి. కాబట్టి మనం ఇప్పుడు ఏమవ్వాలి అంటే సాక్షులముగా మార్చబడాలి. ఆరాధికులంగా ఉన్న మనము ఈ నేషనల్ గ్రోత్లోనికి వచ్చేటప్పటికి మనం ఏమవ్వాలి అంటే సాక్షులముగా, విట్నెసెస్గా మారాలి. ఎప్పుడైతే విట్నెసెస్గా మారుతున్నామో, ఈ విట్నెసెస్గా ఉన్న స్థాయి ఎట్లాంటిదంటే మనం పరిశుద్ధులముగా ఉంటే మాత్రమే మనం ఎక్కడికి తీసుకెళ్తాము అంటే దేవుని వైపుకి అందరినీ కూడా చూపించగలం. ఒక పరిశుద్ధుడిగా మార్చబడిన వాడే మరొకరికి ఏమవుతాడు? సాక్షిగా ఉంటాడు. ఏదో లోకంలో ఒక మామూలు నానుడు ఉంది కదా, వెలుగుతున్న కొవ్వొత్తి ఏం చేస్తుంది? మిగతా కొవ్వొత్తుల్ని వెలిగిస్తుంది. ఒకవేళ మనలో వెలుగు లేనట్లయితే, మనలో పరిశుద్ధత లేనట్లయితే మిగతా వాళ్ళని నడిపించలేము. అందుకోసమే ప్రభువారు చెప్పారు కదా, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివానికి త్రోవ చూపులు, ఇద్దరు కలిసి గోతులో పడతారు. కాబట్టి మనం ఇప్పుడు ఏమై ఉన్నాము అంటే దేవుని వెలుగై ఉన్నాము. వెలుగ్గా ఉన్న మనము సాక్షులమై ఈ లోకంలో జీవించాలి. ఇది నేషనల్ గ్రోత్. చివరిగా 11, 12 వచనాలు మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 11, 12 వచనాలు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. చివరి స్థితి ఏంటి అంటే ఈ గ్రోత్ ఎక్కడ నడిపిస్తుంది అంటే హెవెన్లీ గ్రోత్. అక్కడికి వెళ్ళాలి మనం. ఇప్పుడు నేషనల్ గ్రోత్లో నుంచి, పర్సనల్ గ్రోత్లో నుంచి కాంగ్రిగేషనల్ గ్రోత్కి వచ్చాం. కాంగ్రిగేషనల్ గ్రోత్ నుంచి నేషనల్ గ్రోత్లో నుంచి హెవెన్లీ గ్రోత్. ఈ దశను మనం ఏం పిలుస్తాము అంటే మనము ఈ దశలో మనము పరదేశులము, ప్రయాణికులమై ఉన్నాం. సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మనము పరదేశ ప్రయాణికులం. మనం ఈ దేశానికి చెందిన వారము కాదు, ఈ లోకానికి చెందిన వారము కాము. ఇదే మాట మరలా మనం చెబుతూ ఉంటాము, కానీ మన ఆలోచనలన్నీ కూడా భూమి మీదే ఉంటాయి. మన పౌరస్థితి ఎక్కడ ఉందని వాక్యం చెప్తూ ఉంది? పరలోకములో ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మన యొక్క పౌరస్థితి పరలోకములో. అట్లాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15 అనుకుంటా, అక్కడ ఏమని రాయబడుతుందంటే నిలువరమైన పట్టణం మనకి ఎక్కడా లేదు. 14వ వచనం, 13, 14 నిలువరమైన పట్టణం మనకి ఎక్కడా లేదు. మన పితరులు కూడా ఈ లోకంలో వారి స్థిరమైన నిత్యమైన పట్టణం అని వారు అనుకోలేదు, కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే ముందుకు కొనసాగుతూ ఉన్నారు. దేనికోసము? దేవుడు కట్టిన పట్టణం కోసం, పరలోకము కోసం. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము అంటే సిటిజన్స్ ఆఫ్ హెవెన్ అయి ఉన్నాము. ఈ సిటిజన్స్ ఆఫ్ హెవెన్గా మనం మార్చబడిన తర్వాత ఏంటి అంటే ఈ లోకపు ఆశలన్నిటినీ కూడా, లస్ట్స్ అన్నిటినీ కూడా విసర్జించాలి అంటే ఒక పోరాటం మనకు కనిపిస్తూ ఉంది. ఏం కనిపిస్తూ ఉంది? అక్కడ పోరాటం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ పోరాటానికి మనం అందరము కూడా సిద్ధపడి వారియర్స్గా మార్చబడాలి. ఇప్పుడు ఏమవ్వాలి? మనము
వారియర్స్గా మార్చబడాలి. చూస్తున్నారా, ఒక్కొక్క గ్రోత్లో ఒక్కొక్క స్థాయి మనకు వస్తూ ఉంది. వర్షిపర్స్గా ఉన్న మనం ఏమవ్వాము, తర్వాత విట్నెసెస్గా మార్చబడ్డాం. విట్నెసెస్గా ఉన్న మనం ఇప్పుడు ఏమవ్వాలి అంటే వారియర్స్గా మార్చబడాలి. వారియర్స్గా మార్చబడి ఈ లోకములో ఉన్న లోకాశలన్నింటినీ కూడా జయించి క్రీస్తు రాకడ కోసం ఎదురు చూసే వారముగా ఉండాలి. ఇట్లా యుద్ధం ఏదైతే ఉందో, ఈ స్పిరిచువల్ వార్ఫేర్ అనేది అంత సులువుగా జరిగేది కాదు. మనకి ఒక మనల్ని ప్రోత్సాహపరిచే ఒక బలం కావాలి. ఎవరు ఆ బలము అంటే దేవుని ఆత్మ. ద లీడింగ్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ గ్రోత్ ఈజ్ ద హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దెన్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ గ్రోత్? ఈ యొక్క గ్రోత్లో నుంచి, ఈ యొక్క అభివృద్ధిలో నుంచి వచ్చే అవుట్కమ్ ఏంటి అంటే గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. మొట్టమొదటిగా మెచ్యూరిటీ అనే అవుట్కమ్ను మనం చూస్తాం. రెండవదిగా యూనిటీ అనే అవుట్కమ్ను మనం చూస్తాం. మూడవదిగా ప్యూరిటీ అనే అవుట్కమ్ను మనం చూస్తాం. ఇక చివరిగా మన యొక్క అభివృద్ధిని బట్టి ఏం కలుగుతుంది అంటే దేవునికి మహిమ కలుగుతుంది. గ్లోరీ టు గాడ్. అయితే మరి ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో మనల్ని నడిపించేది, మనల్ని ప్రోత్సాహపరిచేది ఎవరు అంటే దేవుని ఆత్మ. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11 వచనాలు అక్కడ మనం చూద్దాం. 1 నుంచి 11 వచనాలు చదవద్దు, కొన్ని విషయాలు అక్కడ నేర్చుకుందాం. 5వ వచనం, తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ కూడా ఏమై ఉన్నాము? వెలుగు సంబంధులు, అంటే పగటి సంబంధులమై ఉన్నాం. 3వ దశలోనే మనం ఆ విషయాన్ని నేర్చుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చాం మనము? చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాం. ఈ వెలుగులోనికి వచ్చిన మనం ఏమై ఉన్నాము అంటే, ఈ వెలుగులో ఉన్న వారం మనం పోరాడే వాళ్ళముగా ఉండాలి. 6వ వచనం చెబుతూ ఉంది కదా, కావున ఇతరుల వల్లే మనం ఏమి చేయకూడదు, నిద్రపోకూడదు. అంటే ఇక్కడ ఫిజికల్ టర్మ్స్లో మాట్లాడడం లేదు, కానీ ఆత్మీయ దశలో మనం ఏం చేయకూడదు అంట, నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక మనం ఏం చేయాలి అంటే, మనం అక్కడ కొన్ని ఆయుధాలు ధరించాలి. ఆయుధాలు ధరించి మనం పోరాటము చేయాలి. ఆత్మీయ పోరాటము, ఒక వారియర్గా మనం ఆత్మీయ పోరాటము కొనసాగించి, ఆత్మీయ పోరాటము జరిగించి, ఆ ఆత్మీయ పోరాటములోనే మనం విజయాన్ని పొందుకునడం ద్వారా, మన విక్టరీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మరి ఇది ఎట్లాగా? ఈ యుద్ధం జరిగిన తర్వాత అవుట్కమ్ ఏమని చెప్పుకున్నామంటే దేవునికి మహిమ. కానీ ఇది ఎక్కడ నడిపిస్తుంది అంటే 11వ వచనంలో, కాబట్టి మీరు ఇప్పుడు చేయించినట్లుగా ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధిని కలగచేయండి. యుద్ధం ద్వారా మనకు ఇప్పుడు ఏమొస్తూ ఉంది? క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంది. కాబట్టి ఈ 4 దశలలో పసిప్రాయం అనే దశను మనము చూస్తాం. పసిప్రాయం అనే దశలో దేనికి ఆహ్వానించాలి? మనం దేవుని వాక్యాన్ని ఆపేక్షించాలి, విసర్జించే వాటిని విసర్జించాలి. అక్కడ ఉన్న 5 మాటలు మనకి బాగా పరిచయం ఉన్న వాటి. దుష్టత్వాన్ని మనము విడిచిపెట్టాలి. రెండవది కపటం అనే మాట మనం చాలా సులువుగా ఉంది, కానీ అక్కడ గ్రీకులో చూసినప్పుడు డోలోస్ అనే మాట రాయబడింది. డోలోస్ అనే మాట చాలా విచిత్రమైన మాట. రాస్తుంది ఎవరు? పేతురు ఎవరు? పేతురు యొక్క పాత పని ఏంటి? జాలరి. ఆ యొక్క మాట డోలోస్ అనే మాట కూడా జాలరికి సంబంధించిన మాట. ఏంటా జాలరికి సంబంధించిందంటే, గేలానికి పెట్టే ఎర. గేలానికి పెట్టే ఎర. కపటం అనేది ఏంటంట, పైకి ఎట్లా కనిపిస్తుంది? ఆకర్షించేదిగా కనిపిస్తుంది. పాపం చేప ఏం చేస్తుంది? నా కోసం ఎవరో మంచి ఫుడ్ తీసుకొచ్చారంటే చేప వస్తుంది, కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? గేలానికి చిక్కపడుతుంది. పైన ఒక రూపము, లోపల ప్రమాదము. ఇట్లా ఇవన్నిటిని కూడా మనం ఏం చేయాలి? అసూయ. తర్వాత వేషధారణ కనిపిస్తుంది, హిపోక్రసీ. మిగతా వారు ఎలాగున్నా కానీ సారీ టు సే క్రైస్తవుల్లో హిపోక్రసీ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సండే ఉన్నంత పరిశుద్ధత మనకి మిగతా 6 రోజుల్లో కనిపించదు. చాలాసార్లు యేసు రక్షించిన, జీసస్ సేవ్స్ మై సేవియర్ అని పెద్ద పెద్ద కార్లకు రాస్తూ ఉంటారు. అవి ఉండకూడని చోట ఉంటాయి. చూస్తూ ఉన్నప్పుడు ఏం కలుగుతూ ఉంది మనకి అంటే, దేవుని ఆ యొక్క విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలేదు. అసూయ. మిగతా పాపాలన్నీ వయసు పెరిగే కొద్ది కొన్ని పాపాలు విడిచిపెడతాయి, కానీ అసూయ ఎప్పటికీ కూడా విడిచిపెడదు. ఏ దశలోనైనా, చనిపోతున్న ముందైనా కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? ఎవరిని బట్టో అసూయ పడుతూ ఉండవచ్చు, కానీ అసూయను మనము విడిచిపెట్టాలి. ఎనివే, తర్వాత దూషణ మాటలు, ఇవన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? ఈ విషయాలన్నీ కూడా పంపించేస్తేనే కానీ మనకు అభివృద్ధి అనేది రాదు. మనము పాలును
నిర్మలమైన పాలును స్వీకరించే వారంగా ఉండాలి. ఆ పాలే మనకి ఏం చేస్తుందంటే మెచ్యూరిటీ ఇస్తుంది. ఆ దశలో నుంచి రెండవదిగా సంఘ దశలోనికి మనం వచ్చాం. ఆ సంఘ దశలో మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఆరాధికులముగా మార్చబడుతూ ఉన్నాం. మనం ఏమవుతున్నాము? ఆరాధికులముగా మార్చబడుతున్నాం. పరిశుద్ధమైన ప్రతిష్ఠిత రాళ్ళముగా. అక్కడ సజీవం అనే మాట అదెంతో ముఖ్యమైనది. ఎందుకోసం అంటే మనం ఏమి సజీవంగా ఉన్న వాళ్ళము కాదు. క్రీస్తు ప్రభువే సజీవంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన చేరుకుంటాం మనం ఏమయ్యాము అంటే సజీవమైన రాళ్ళముగా మార్చబడ్డాం. ఆ సజీవమైన రాళ్ళముగా మార్చబడిన మనము ఆ యొక్క స్పిరిచువల్ సాక్రిఫైసెస్ అంటే ఆత్మీయమైన బలులన్నిటినీ అర్పించి ఆరాధకులముగా మార్చబడాలి. ఆ ఆరాధకులంగా మార్చబడిన మనము బయటకు వచ్చి నేషనల్ గ్రోత్గా ఒక జనాంగముగా ఎదగాలి. ఎవరి కోసం ఆ జనాంగం అంటే క్రీస్తు కోసము. ఆ జనాంగముగా మారి మనం పరిశుద్ధతను ఈ లోకంలో చూపించి ఆయన యొక్క గుణాతిశయములను ప్రకటించే విట్నెసెస్ముగా మనము మారాలి. ఇక చివరి దశలో పరలోక పౌరులుగా మనము జీవించాలి. పరలోక పౌరులుగా మనం జీవించే స్థితి ఎప్పుడు వస్తుంది అంటే భూమి మీద కాకుండా మనం పరలోకాన్ని చూసినప్పుడు. We are not of this people. Our laws are different. Our Lord is different. మన యొక్క నియమాలు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే మన రాజ్యము వేరు, మన ప్రభువు కూడా వేరుగా ఉన్నాయి. మొదటి పత్రిక కొలసలు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది కదా, ఈ భూమి మీద ఉన్న వాటిని ఏవి కూడా చూడొద్దు. మన కళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? పైవైపు. ఎందుకోసం? పైన ఉన్న వాటినే వెతకాలి. ఎందుకోసం అంటే మనం ఇక్కడ అస్థిరులము, అక్కడ నిత్య నివాసిగా ఉండబోతున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ యొక్క దశలోనికి మనము రావాలి. ఎప్పుడైతే దేవుడు ఈ 4 స్టేజెస్ని మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అయితే దేవుడు మనకి ఈ వాక్యపు వెలుగులో నుంచి వేస్తున్న ఒక ప్రశ్న, దేవుడు ఇస్తున్న ఒక ప్రశ్న ఏంటి అంటే ఈ 4 దశల్లో మనం ఏ దశలో ఉన్నాం? ఈ 4 దశలలో ఏ దశలో ఉన్నాం? నేను ఎవరిని మిమ్మల్ని డైరెక్ట్గా అడగటం లేదు, కానీ మీరు అడగండి. మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి. నేనే దశలో ఉన్నాను? మొదటి దశ దాటానా? పాల వంటి వాక్యాన్ని స్వీకరించి మెచ్యూరిటీని పొందానా? ఆ మెచ్యూరిటీలో నుంచి దేవుణ్ణి ఆరాధించేవాణిగా మారానా? ఆరాధించేవాని నుంచి దేవునికి సాక్షిగా మారానా? ఆ సాక్ష్యపు స్థితిలో నుంచి, ఆ దశలో నుంచి ఒక సైనికుని వంటి వారియర్ వంటి దశలోనికి వచ్చానా అనేది ఒక్కసారి మీ అంతటి మీరు ప్రశ్నించుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఇదిగో నాయన, ఎవరైతే నీ వాక్యాన్ని విని ఉన్నారో ప్రభువా, ఈ యొక్క ఆత్మీయ అభివృద్ధిలోని ఉన్న దశలన్నింటినీ మేము వాక్యం ద్వారా నేర్చుకుని ఉన్నాం ప్రభువా. అవును నాయన, మా యొక్క ఆత్మీయ స్థితిలో మేము అంతకంతకు ఎదగాలని మీరు కోరుతూ ఉన్నారు ప్రభువా. ఈ సమయంలో మేము విన్న వాక్యాన్ని బట్టి మేము ఏ దశలో ఉన్నామో నాయన, వాక్యపు వెలుగులో మాకు నేర్పించారు, స్తోత్రాలు. అయితే నాయన, ఒక దశలో నుంచి మరొక దశలోనికి, ఒక దశలో నుంచి మరొక దశలోనికి మేము అభివృద్ధి చెందాలనేది మీ కోరిక ఉంది కదా ప్రభువా. నాయన, ఎవరైతే నిర్ణయం చేసుకుని నిలబడి ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు వారిని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో వాక్యము చేత మీరు వారిని బలపరచండి. ఆత్మ అభివృద్ధిని వారికి దయచేయండి ప్రభువా. ఏవైనా వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభువా, వాక్యము చేత నుంచి బోధించబడుతూ నాయన వాక్యానుసారమైన జీవితాన్ని వారికి దయచేయండి ప్రభువా. విన్న వాక్యాన్ని అపవాదికి ఇవ్వకుండా ప్రభువా, వారి హృదయం అనే పలక మీద రాసుకొని నిరంతరము ధ్యానించి వారి ముందుకు సాగే కృప, అటువంటి ఆత్మీయ అభివృద్ధి మాకందరికీ, మా సంఘానికి అనుగ్రహిస్తారని నమ్ముచున్నాను. ఇప్పుడు వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. కింద పవర్ ఫ్లోర్లో ఉన్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ, సహవాసము మన లైఫ్ చర్చ్ కుటుంబంతోనూ, మన సంఘ కాపరి కుటుంబంతోనూ, సర్వజనులతో సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.